లక్ష్మమ్మ, కూరగాయలకి వెళ్తున్నాను కదమ్మా, వెళ్ళలేదా? లేదు పండు, నాకు వేరే అర్జెంట్ పని నుండి వెళ్ళలేదు. నీకు కొంచెం ఫ్రీ టైం ఉన్నప్పుడు నువ్వే వెళ్ళి తెచ్చుకో, సరేనా? ఈరోజు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మంచి పని చేశాను. ప్రెగ్నెంట్తో ఉన్నవాళ్ళు ఈ టాబ్లెట్స్ వేసుకుంటే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుడతాడంట. నేను టాబ్లెట్స్ లోపల పెట్టడం బిహారీ గారు చూసారా? చూసేస్తే ఇప్పుడేం చెప్పాలి? కనకం, నువ్వు నాకు చెప్పకుండా ఏమైనా దాస్తున్నావా? కనకం, నిన్నే ఏం మాట్లాడవేంటి? మీ దగ్గర నేనేం దాస్తాను విహారీ గారు? లేదు కనకం, నీ ఆరోగ్యం విషయంలో నువ్వేదో దాస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. అమ్మయ్యా, ఆరోగ్య విషయం అంటే నాకు కళ్ళు తిరగడం, వాంతులు అవ్వడం, వీటి గురించి అడుగుతున్నారా? కనకం చెప్పు. విహారీ గారు, నా ఆరోగ్య విషయంలో మీ దగ్గర ఏమీ దాయలేదు. అయితే నువ్వు ఈ మధ్య చాలా నీరసంగా ఉంటున్నావు, కళ్ళు తిరిగి పడిపోతున్నావు, వాంతులు కూడా చేసుకుంటున్నావు. వీటన్నిటికీ కారణం ఏంటి కనకం? ఏం లేదు విహారీ గారు, కొంచెం ఒంట్లో నలతగా ఉండి అలా అయిందంతే. అవును, ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళాం కదా, అక్కడ నీకు అన్ని టెస్టులు కూడా చేశారు. ఆ రిపోర్ట్స్ నువ్వు తీసుకున్నావా? ఆ రిపోర్ట్స్ అని నేను తీసుకున్నాను విహారీ గారు, అందులో నార్మల్ అనే వచ్చింది. అమ్మయ్య, నార్మల్ అనే వచ్చిందా? ఎవరు కావాలండి? లక్ష్మి గారి ఇల్లు ఇదేనా? అవునండి, లక్ష్మమ్మ ఇల్లే. ఇది లక్ష్మి గారికి ఇవ్వండి. ఇదేంటిది? లక్ష్మమ్మ రిపోర్ట్స్ తీసుకున్నానని చెప్తుంది. ఆ రిపోర్ట్స్ ఇంటికి వస్తే నేను కదా తీసుకున్నాను. ఆ తీసుకున్న రిపోర్ట్స్ ఎక్కడో పెట్టానే. ఆ రిపోర్ట్స్ ఎక్కడోనో ఎదుగు చూస్తే గానీ లక్ష్మమ్మ దోస్తున్న నిజం తెలీదు. నీ ఆరోగ్యం విషయంలో మాత్రం అస్సలు అశ్రద్ధ చేయొద్దు. నీకెప్పుడు ఏ సమస్య ఉన్నా నాకు చెప్పు. అలాగే విహారీ గారు. నువ్వలా సడన్గా కళ్ళు తిరిగి పడిపోతే నేనెంత కంగారు పడ్డానో తెలుసా? విహారీ గారు, నా గురించి ఎక్కువగా వరి అవ్వద్దు, నేను బానే ఉన్నాను. నువ్వలా సడన్గా కళ్ళు తిరిగి పడిపోతే నేనెంత కంగారు పడ్డానో తెలుసా? బావకి ఆ లక్ష్మిని దూరం చేయాలని చూస్తే మరింత దగ్గరవుతుంది.
లేని ప్రెగ్నెన్సీని ఉన్నట్టుగా నటిస్తున్నాను. నిజంగా ప్రెగ్నెన్సీ ఉన్నట్టు మా బావని నమ్మించడం కోసం ఈ టాబ్లెట్స్ వేసుకుంటున్నాను. కానీ ఏం సుఖం? ఏం వేసుకున్నా ఏం వేసుకోకపోయినా ఏం ఉపయోగం? బావేమో ఆ లక్ష్మి వైపే ఉంటున్నాడు. అసలు దీనివల్ల ఉపయోగమే లేదు. సహస్రా, రా, నీతో పనుంది. ఎక్కడికమ్మా? చెప్తాను, రావే. అమ్మా, ఎక్కడికమ్మా? హర హర దేవా గంగాధర గంగాధర భవతి భిక్షాం దేహి మాతా అన్నపూర్ణేశ్వరి. అమ్మా, రావే. ఎక్కడికమ్మా? చెప్తే వస్తాను కదా. నువ్వు ప్రెగ్నెంట్వి కాకపోయినా ప్రెగ్నెంట్వి అని అందరూ నమ్మాలి అంటే పొద్దున్నే లేచి వాకింగ్ చేయాలి. కానీ ఇప్పుడెందుకమ్మా? ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేస్తాను కదా. అరవకుండా పద. భవతి భిక్షాం దేహి 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 భవతి భిక్షాం దేహి. స్వామి, ఇదిగోండి భిక్ష. శివార్పణం. తల్లి, నీకు వారసుడు రాబోతున్నాడు. వాడి ఆగమనం మీ తలరాతల గమనాన్నే మార్చేస్తుంది. తల్లి, ఆ వారసుడు ఈ ప్రపంచాన్ని చూడ్డానికి చాలా ఆటంకాలు ఎదుర్కోబోతున్నాడు.